జనరల్‌గా ఇప్పుడు ఎవరిని చూసినా కూడా మెయిన్‌గా ఏంటి అనంటే డయాబెటిస్ పెరుగుతున్న కొద్దీ ఈ కిడ్నీ ఇష్యూస్ కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో, సాధారణంగా ఇప్పుడు ఏంటి అనంటే కిడ్నీ డిసీజ్‌లలో మెయిన్‌గా మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పేసి అంటున్నారు. అసలు వాట్ ఈస్ మీన్ బై క్రానిక్ కిడ్నీ డిసీజ్? క్రానిక్ కిడ్నీ డిసీజ్ ముందు డిఫైన్ చేసుకుంటే సబ్సిక్వెంట్లీ మనకి డిస్కషన్ ఈజీ అవుతుంది. సో, కిడ్నీ మెయిన్ ఏం చేయాలి అంటే మనం రోజువారీ తినే ఆహారం, నీళ్ళు, ఉప్పు, తర్వాత కొన్ని రకాల సాల్ట్స్ ఇవన్నీ కూడా బాడీలో బ్యాలెన్స్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో మనం తినే ఫుడ్ దాంట్లో ఏంటంటే అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొన్ని రకాల యాసిడ్స్ డెవలప్ అవుతాయి. ఇవి యాసిడ్స్ ఎక్కువ అయినాయి అనుకోండి, టిష్యూస్ కానీ ఇవన్నీ సరిగ్గా పనిచేయవు అనమాట. ఇలాంటివి మెయింటైన్ చేయగలగాలి. అవి కిడ్నీల ద్వారా యూరిన్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ పనితీరు చేయాల్సిన విధంగా చేయట్లేదో దెన్ కిడ్నీ డిస్ఫంక్షన్ అంటారు. అంటే కిడ్నీ పనితీరు తగ్గింది. దీంట్లో కిడ్నీ పనితీరు తగ్గడానికి 2 రకాల కారణాలు ముఖ్యంగా చూస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. అంటే ఏదైతే ఒక్కొక్కసారి డీహైడ్రేట్ అవడము, హీట్ స్ట్రోక్ రావడము, విపరీతంగా విరోచనాలు అయ్యి, లేకపోతే కొన్ని రకాల మందులు వాడి అలాంటప్పుడు సడన్గా క్రియాటినిన్ అంటే కిడ్నీ పనితీరు తగ్గుతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. అది కాకుండా ఇంకొక రెండో రకం ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీంట్లో ఇమీడియట్గా మనకేమీ ఎఫెక్ట్స్ ఏం కనిపించవు. స్లోగా వెనకాల స్లో బర్నింగ్ ప్రాసెస్ అనమాట. సో చాలాసార్లు సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు, కానీ పనితీరు తగ్గుతూ ఉంటుంది. సో కిడ్నీ పనితీరు తగ్గిందని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేసుకుంటాం. అంటే క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తే దాంట్లో నెమ్మదిగా అది పెరుగుతూ కనిపిస్తుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఓకే.